హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. జీ తెలుగులో దసరా స్పెషల్ ఎపిసోడ్ అయితే జరగబోతుంది. అది కూడా సెప్టెంబర్ 28 ఆదివారం సాయంత్రం 6 గంటలకి, అంటే దిస్ సండే కమింగ్ సండేలో ఆదివారం 6 గంటలకి జీ తెలుగులో అయితే ఈ దసరా స్పెషల్ ఎపిసోడ్ అయితే జరగబోతుంది. ఇది ఎపిసోడ్ కాదు, ఈవెంట్ అనే చెప్పుకోవచ్చు. ఇక అందరి ఆడవాళ్ళు కలిసి ఒక దగ్గర చేరితే ఆ యొక్క హంగామా ఎలా ఉంటుందో తెలుసు కదా. అంతమంది ఆడవాళ్ళకి ఒకే ఒక యాంకర్, మగ యాంకర్ అయితే ఇంకెలా ఉంటుంది. మేల్ యాంకర్స్లో ది బెస్ట్ ప్రదీప్ అని అందరికీ తెలుసు కదా. సో ఇక ప్రదీప్ అయితే దానికి యాంకరింగ్ అయితే చేసేస్తున్నారు ఈ దసరా స్పెషల్ ఈవెంట్లో. ఇక ఈ ఈవెంట్లో ఇంతమంది ముద్దుగుమ్మల మధ్య ఒకే ఒక కృష్ణుడు లాంటి వాడు మన ప్రదీప్ మాచిరాజు. ఇక ప్రదీప్ ఆడించే ఆటలు, పాడించే పాటలు, ఈ మాట్లాడే ప్రతి మాట కూడా ఎంత ఫన్గా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక ప్రదీప్తో పాటు ఇద్దరు ముద్దుగుమ్మలు కూడా ఆయనతో పాటు ఉన్నారు. సో వాళ్ళెవరంటే అనసూయ గారు ఒకరు, ఇంకొకరు వచ్చి రోజా గారు. సో రోజా గారు ఒక టీంకి హెడ్ అయితే అనసూయ గారు ఇంకొక టీంకి హెడ్. అంటే అత్త కోడళ్ళ మధ్య జరిగే ఒక పోటీ అయితే ఇక్కడ జరగబోతుంది. ఇక అత్తలకి వచ్చి రోజా గారు, కోడళ్ళకు వచ్చేసి అనసూయ గారు హెడ్గా ఉంటున్నారు. ఇక ఈ ప్రోగ్రాంలో ఇంకొక ఇద్దరు ముద్దుగుమ్మలు కూడా ఉన్నారు, మనకు అందరికీ ఇష్టమైన వాళ్ళు. ఒకరు యష్మి, ఇంకొకరు కావ్య గారు. సో వీళ్ళిద్దరే కాదండి, జీ తెలుగులో చాలామంది ఆర్టిస్టులతో ఈ ప్రోగ్రాం అయితే చాలా హంగామాగా జరుగుతుంది. సీరియల్లో వర్క్ చేసే ప్రతి ఆర్టిస్ట్ కూడా ఇక్కడికైతే వచ్చేసారు. ఈ యొక్క ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలో చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్ అయితే ఇవ్వబోతున్నారు. ఇక వీళ్ళందరికీ గాన కోకిల అని ఒక సింగింగ్ కాంపిటీషన్ లాగా పెట్టేస్తాడు ప్రదీప్. సో ప్రదీప్, యష్మి చాలా రోజుల తర్వాత మళ్ళీ కుక్కు విత్ జాతిరత్నాల తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్లో వీళ్ళిద్దరూ ఒకే ప్రోగ్రాంలో ఉండడం చాలా మందికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మళ్ళీ దీన్ని తప్పుగా తీసుకోకండి, ఎందుకంటే ఈ మధ్య తప్పుగా తీసుకునే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. మళ్ళీ ఈమెని ఇంతో లింక్ చేశారా, వీళ్ళిద్దరు కాంబినేషన్ బాగుంటుందా అనే మాటలు అయితే అస్సలు వద్దు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, కాంబినేషన్ అంటే జస్ట్ వాళ్ళకి ఒకరి గురించి ఒకరు తెలుసు కాబట్టి, సో వాళ్ళు మాట్లాడుకునే మాటలు చాలా ఫన్నీగా ఉంటాయి. సో వాళ్ళ కాంబినేషన్ బాగుంటుందని చెప్తున్నాం అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు. సో ఇక పక్కన పెట్టేసి, ఇక ప్రదీప్ అయితే యష్మి గురించి తెలుసు కదా, ఒక సాంగ్ని అయితే ఇచ్చేస్తాడు. ఇక ఆ సాంగ్ని ఏ లెవెల్లో పాడిందో ఇక దాంతో అయితే ప్రతి ఒక్కరూ చక్కగా నవ్వుకుంటూ పొట్టలు చక్కలైపోయేటట్టుగా ఉన్నాయి వీళ్ళ యొక్క కూని రాగాలు. ఇక యష్మియే కాదండి, యష్మి అన్న ఒక లెవెల్లో కొద్దిగా పాట పాడింది. ఇంకా మిగిలిన వాళ్ళు పాడతారు చూడండి, అయ్యో బాబోయ్ నిజంగా ఈ రకంగా కూడా పాడొచ్చా అన్నట్టుగా వీళ్ళైతే పాటలైతే పాడుతుంటారు. ఇక దానికి మన ప్రదీప్ వేసే కౌంటర్, అలాగే ప్రదీప్ వేసే ఆ యొక్క క్యూట్ ఫన్ ఆ జోక్స్ ఉంటాయి చూడండి, అవి ఇంకా సూపర్ అంటే సూపర్గా అనిపిస్తున్నాయి. సో మొత్తానికి యష్మిని మాట్లాడించాలంటే ప్రదీప్ లాంటి వాళ్ళు ఉండాల్సిందే, ఎందుకంటే లేదంటే కామ్గా ఒక దగ్గర కూర్చుంటారు. ఇంకా కావ్య గారిది ఇంకా ప్రోమో అయితే ఇంకా పడలేదు కాబట్టి ఇంకా దాని గురించి మనం ఇంకా డిస్కస్ చేయలేదు. ఇక్కడైతే చాలా ప్రోగ్రామ్స్తో అయితే ఇది చాలా హంగామాగా జరగబోతుంది. హ్యాపీగా చూసి చక్కగా నవ్వుకోండి, చక్కగా ఎంజాయ్ అయితే చేయండి. అలాగే కావ్య గారిది డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఉందండి. సో దాన్ని చూడాలంటే ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ని చూడాల్సిందే. సో కాబట్టి మీరంతా హ్యాపీగా దీన్ని చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఎవరి ఇష్టమైన కంటెస్టెంట్స్, ఎవరి ఇష్టమైన ఆర్టిస్టులు అక్కడ ఉన్నారో వాళ్ళందరినీ చూసి చక్కగా ఎంజాయ్ చేసేసేయండి. ఇక వీళ్ళ పర్ఫార్మెన్స్లతో పాటు ఆటలు, పాటలు వీటన్నిటి హంగామా ముందు ఈ జీ తెలుగులో దసరా సంబరాలు అయితే చక్కగా జరగబోతున్నాయి. హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.